జల విలయంతో స్తంభించిన కామారెడ్డిలో మళ్లీ జోరు వాన కురుస్తోంది. మొన్న వాన సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే మళ్లీ వాన మొదలైంది. వరుణుడు కామారెడ్డిపై పగపట్టినట్టు అక్కడి వారు భావిస్తున్నారు. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటుంది. అదేవిధంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఎస్ సాయిలు. అనుష అండ్ సునీత, గుడ్ మార్నింగ్. అయితే నిజామాబాద్ లో మళ్ళీ వర్షం, ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం మళ్ళీ మొదలైంది. మళ్ళీ ప్రజల్లో భయం అనేది కూడా మళ్ళీ మొదలైపోయింది. ఇప్పుడే ఏదైతే ఈ వర్షం అత్యధికంగా మళ్ళీ ఈ రోజు రెడ్ అలర్ట్ ఉన్నందు కారణంగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా మళ్ళీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ ప్రజలంతా మళ్ళీ భయం గుప్పెట్లోకి వస్తున్నారు. అయితే మొత్తానికైతే మనం చూస్తే ఏదైతే ఈ భారీ వర్షాలతోటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అల్లకల్లోలంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇవి ఇంకా అంటే నిన్న మొన్న బుధవారం నుంచి ప్రారంభమైన ఈ వర్షం ఈ 3 రోజులుగా అసలు వదిలిపెట్టకుండా వెంటాడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ హైదరాబాద్ వాతావరణ శాఖ ఇంకా మళ్ళా తర్వాత ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న దాని ప్రకారం ఈ 2 రోజులు కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఒక పిడుగులాంటి వార్తను కూడా చెప్తోంది. అయితే ఇవాళ ఏదైతే కామారెడ్డి జిల్లాలో అపార నష్టం జరిగింది, అదేవిధంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా నిన్నటి వర్షానికి అనేక ప్రాంతాలు అపార నష్టానికి గురైనాయని చెప్పేసి, తర్వాత ప్రధానంగా ఈ వర్షం ఈ ఉదయం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు దాదాపు ఒక 2 గంటలు ఏదైతే మనకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది. ఈ వర్షం ఇంకా ఎన్ని గంటలు పడుతుందో అని చెప్పేసి కూడా ప్రజలంతా ఏదైతే ఇది ఆందోళనకరంగా ఉన్నారని చెప్పవచ్చు సునీత. అయితే కుండపోత వాన వచ్చే అవకాశం ఉంది. ఈ వర్షం వల్ల ఇంకా ఎంత నష్టం జరుగుతుందో అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కామారెడ్డి ప్రాంతం అయితే ఇప్పటికి కూడా కోలుకోలేని కోట్ల రూపాయల నష్టాలు, అదేవిధంగా 2 ఇప్పటి వరకు మరణించారు, ఒకరు గల్లంతుగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా అండ్ కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా ఒకరు ఇంకా గల్లంతున్నారు. ఇంకా అనేక పశువులు, తర్వాత మిగతా ఏవైతే అన్ని కూడా పెద్ద సంఖ్యలో ఏదైతే గొర్రెలు గాని, మేకలు గాని, తర్వాత రకరకాల పశువులుగా కూడా కొట్టుకుపోయినాయి. అయితే మొత్తానికి ఈ పరిస్థితి ఇంకెంతకు దారితీస్తుందో అని చెప్పేసి ప్రజలంతా ఆందోళనకరమైన దాంట్లో ఉన్నారు. ఇక చూస్తే మనకు ఈ వర్షపాతం అయితే దాదాపు 36 సెంటీమీటర్ల వరకు మనకి ఇప్పటి వరకు ఈ నిజామాబాద్ జిల్లా గాని, కామారెడ్డి జిల్లా గాని సరాసరిగా కురిసింది. అయితే ఎక్కువ శాతంగా కామారెడ్డి జిల్లాలోని ఏదైతే ఈ రాజంపేట మిగతా ప్రాంతాలలో దాదాపు 56 సెంటీమీటర్ల వరకు కూడా మనకు వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. స్థాయిలో అయితే ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు అటు ఆస్తి నష్టం వాటిల్లింది, అలాగే ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఇల్లు నీళ్లతో మునిగిపోయిన పరిస్థితిని మనం చూసాం. మరి మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? మొత్తానికైతే కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకా చాలా చోట్ల ఏదైతే వర్షం నీరు వస్తుందో, తర్వాత ఈ చెరువుల సైడ్ ఉన్నాయో ఇవన్నిటిని మనం పరిశీలిస్తుంటే ఆ ప్రాంతాలలో అనేక ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఏదైతే ఇప్పటికిప్పుడు ఎందుకంటే ఉమ్మడి జిల్లాల స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు కూడా ఇక్కడనే ఉండి ఆయన అన్ని పర్యవేక్షిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయన ఇరు కలెక్టర్లను సమన్వయపరుస్తూ వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా చూస్తుంటే ఇక్కడ కందకుర్తి దగ్గర ఏదైతే అటు మంజిరా నది, ఇటు గోదావరి నది ఉప్పొంగడం తోటి పెద్దగా
ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. ఇంకా బీబీపేట విషయానికి వస్తే బీబీపేట చెరువు ఇప్పుడిప్పుడే ఒక పూడిక దశకు జేసీబీలను తర్వాత ఇంకా అధికార యంత్రాంగము తర్వాత పోలీసులు గాని తర్వాత రెవెన్యూ సిబ్బంది ఇరిగేషన్ అంతా చేరుకొని అక్కడ ఒక గండిబడ్డ ఏదైతే చెరువు గండిబడ్డ దాన్ని ఆ పూడికను పూడ్చే పనిలో ఉన్నారు. ఇంకా మరీ ఈ ప్రాంతాలు ఏదైతే బోధన్ ఏరియాలలో ఈ ఉన్సా గాని మందర్న గాని తర్వాత అక్కడున్న మరికొన్ని 3-4 విలేజ్లు ఇవన్నీ ఏదైతే నిన్న మంజిరా నది ఉప్పొంగుతుంది. దాంతో వాటన్నిటినీ కొద్దిగా అప్రమత్తంగా చేస్తూ ఆ ఊళ్ళు మునిగే పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని కొద్దిగా వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక మొత్తానికైతే ఇంకా నిన్నటి నుంచి కురిసిన వర్షాలకు ఇంకా వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి. భీమ్గల్ ఏరియా ప్రాంతంలో కూడా ఏదైతే కప్పల వాగు గాని ఆ రహత్ నగర్ దగ్గర ఉన్న ఇంకొక పెద్ద అది కానీ మొత్తం చెరువు కానీ అదంతా ఉప్పొంగుతుందని చెప్పేసి ఇప్పటికి సమాచారం అందుతోంది. మిగతా ఈ ప్రాంతం ఏదైతే ఈ చందూరులో పూర్తిగా కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. ఇక్కడ ఒక కళ్యాణ మండపంలో అనేక మంది నిరాశ్రయులను వాళ్ళందరికీ పునరావాసం కల్పించి నిన్నటి నుంచి వాళ్ళకి ఆహార పదార్థాలను వాళ్ళందరికీ సప్లై చేస్తూ ఇక్కడ స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పొద్దున ఏదైతే కన్నకుర్తి దగ్గర ఆశ్రమంలో 8 మంది చిక్కుపోతే రెస్క్యూ టీమ్ పనిచేసి వాళ్ళందరినీ 8 మందిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. అయితే మొత్తానికైతే అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా స్థాయిలో అయితే నిన్నటి నుండి కూడా బేబీపేట చెరువు మరమ్మతు పనులు అయితే చేస్తున్నారు. అవి పూర్తి అయినా కూడా ఇప్పటికీ ఎలాంటి లాభం లేకుండా ఉంది. మరి ఎప్పటి వరకు మరమ్మతు పనులు అనేవి పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది? అయితే బీబీపేటలో ఇప్పుడిప్పుడే జేసీబీలతోటి పనులు చేపడుతున్నారు. అయితే బీబీపేటలో ఒక దశకు వచ్చింది. ఆ పూడికను కొద్దిగా వరకు తగ్గించుడు అని చెప్పేసి మనకు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇంకొంతగా మనకు చూసుకుంటే అది ఇంకెక్కడన్నా బుంగలు పడే అవకాశం ఉందా, అది ఎక్కడికి దారి తీస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకరంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికైతే నిన్న ఈ కురిసిన వర్షాలతోటి దాదాపు మన కామారెడ్డి జిల్లాలో 13 ఇళ్లు పూర్తిగా కూలిపోయినాయి. 310 పాక్షికంగా ధ్వంసమైనాయి. చెరువులు తెగిపోయినాయి. 10ల సంఖ్యలో జీవులు మృతయినాయని చెప్పేసి మనకు అధికారిక లెక్కలు వస్తున్నాయి. అయితే విద్యుత్ శాఖకు కూడా 1,40,00,000 నష్టం జరిగినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 412 విద్యుత్ స్తంభాలు 76 నియంత్రికలు కూడా ధ్వంసమైనని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా 24 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు 10 సబ్ స్టేషన్లకు సంబంధించిన విద్యుత్ సరఫరా అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పేసి మనకు చెప్తున్నారు. దాదాపు మనకు ఈ ఒక్క కామారెడ్డిలో చూస్తే 5,30,283 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటే మనకు ఈ వరదల తీవ్రతతోటి దాదాపు 1,00,000 ఎకరాల్లో వివిధ పంటలు ధ్వంసమైనట్లు మనకు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సునీత. ఇంకోటి 23 మండలాల్లోని 380 గ్రామాలలో 64,197 మంది రైతులు తమ పంటలు నష్టపోయినట్లు మనకు ఇప్పుడే వ్యవసాయ అధికారికల లెక్కల ప్రకారం మనకు సమాచారం అందుతోంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే కామారెడ్డిలో బాగా డ్యామేజ్ జరిగినట్లుగా మనకు వస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గంలో కూడా మనం చూస్తుంటే నిజామాబాద్ జిల్లాలో కూడా చూస్తుంటే పెద్ద మొత్తంలోనే పంట నష్టాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ మనకు సంభవించినట్లుగా మనకు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం మనకు నిన్న ఒక్కరోజు కురిసిన దానిలో అయితే ఇవాళ ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ? ఓవరాల్ గా మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటుగా మనకు ఆదిలాబాద్ జిల్లా గానీ మళ్ళీ తర్వాత మిగతా మనకి ఏదైతే మనం ఏదైతే మనకు చెప్తున్నామో ఈ ప్రాంతాలు ప్రధానంగా మనకు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్తున్నారు అనుష. ఇంకోటి మనకు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా మనకు ఏదైతే వాతావరణ శాఖ ప్రకటించిందో. అయితే ఇక్కడ ఎల్లో అలర్ట్ మనం ముందుగా చెప్పుకున్నది రెడ్ అలర్ట్ గా ఉంది. మొత్తానికైతే ఈ వర్షాలు ఇంకా 2 రోజులు పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అయితే నాందేడ్ మనకు నిజామాబాద్ జిల్లాకు ఏదైతే సరిహద్దుల్లో ఉన్న నాందేడ్ జిల్లాలో
విపరీతమైన వర్షం అక్కడ వర్షం కురుస్తుందని చెప్పేసి ఇప్పుడిప్పుడే అక్కడి నుంచి మన చుట్టుపక్కల ఉన్న ఏదైతే సరిహద్దు గ్రామాల ప్రజలు నుంచి సమాచారం అందుతుంది. అయితే నాందేడ్లో ఒకవేళ ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురిస్తే అటు మంజిరా నది కానీ తర్వాత గోదావరి నది కానీ ఉప్పొంగే పరిస్థితి ఉంది. ఇప్పటికీ మనకు దాదాపు 4 లక్షల వరకు SRSPకి ఏదైతే మనకు ఇంట్లో ఇప్పటి వరకు క్యూసెక్కుల 4 లక్షల నుంచి 5 లక్షల వరకు క్యూసెక్కుల నీటి ఏదైతే వరద అనేది మనకు ప్రవాహం కొనసాగుతుంది. అదేవిధంగా 5 లక్షల చిలుపు కూడా వాటర్ ను మన క్యూసెక్కుల వాటర్ ను కూడా మనకు వదులుతున్నారు అని అధికారిక లెక్కలు మనకు వస్తున్నాయి. సునీత. రైట్ సాయిలు, థ్యాంక్ యూ.